అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మన మైక్ ముచ్చులు తయారుగున్నాయి. చెల సుశద్ధం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బడి బల్లలు అడిగిన బండి సంజయ్ సారు ప్రైవేట్ ఫీజులు తగ్గించే పని చేయాలి సార్ మీరు. సీఎం మీద కేటీఆర్ కైత్కాలకు అందరికి నవ్వులు. రెగ్యులర్ కాదు రెన్యువల్ సీఎం అని పంచులు. పాప కోసం తిరిగిన కుక్క జీవిడిచింది పాపం. జ్ఞానేశ్వరి కోసం పోలీసులు చేస్తుండ్రు జపం. ఉన్న పంచాదులు చాలనట్టు మీనాక్షి నటరాజన్ ముచ్చట కూడా సీఎం సార్ మేడ కేసు ఉట్టుకుంది. ఆమె నామినేషన్ కొట్టేసడానికి రేవంత్ రెడ్డి కుట్రుందనుకుంటా అన్ని పార్టీలు బయటికే బాగా చెప్తా మాట్లాడుతున్నారు. అయితే అసలు రేవంత్ రెడ్డికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వెనుక ఏమేం జరిగింది అనేది కేటీఆర్ సారు ఆయన అరుచుకుందంతా చెప్పుకొస్తా అంటుండు. ఇందాం పాండ్రి మళ్ళా. పథకాలు అమలు చేస్తలేరు, ఖజానా ఖాళీ అనుకుంటా 6 గ్యారంటీలను అసలుకే పట్టించుకుంటలేరు, వడ్లు కొనకుంటా అన్నదాతలు అరిగోసలు పడుతున్నా దేక్తలేరు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరు మీద సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే మస్తు మంది మాటలు అంటుంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముచ్చట్ల కూడా ఆయన పేరేం వస్తున్నది. అయితే అసలు మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి పగబట్టి ఎన్కుండి కథంతా కచితో నడిపించి ఆమె మీదున్న కేసు వివరాలని బీజేపీ లీడర్లకు చెప్పి ఆమెకు రాజ్యసభ సీట్ రాకుండా నామినేషన్ కొట్టేసేటట్టు చేసిండని ఇట్లా మస్తు వినొస్తున్న ముచ్చట్ల మీద కేటీఆర్ ఇట్లా వివరంగా నేను చెప్తా ఏంది కథ అనేది అంటున్నాడు చెప్పురి సార్. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్. ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు, మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు ఇట్లా చెప్పుకొచ్చుకుంటా సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని అనుకుంటే ఎక్కిరిచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటారని ఆ పార్టీ లీడర్లే అనుకొచ్చిన ముచ్చట ముంగటేసుకుంటా షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు, పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయనతో అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. అదట పైసలు తీసుకునే సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేకపోతుండు అని చెప్పుకుంటా ఇటు రేవంత్ రెడ్డిని అటు హైకమాండ్ ను కలిపి హోల్సేల్ కరుచుకున్నాడు. ఇట్లా ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు కింది స్థాయి లీడర్లు అందరూ ఒకరి మీద ఒకరు కొట్లాటలు పెట్టుకోనో కస్సు అనుకుంటా కయ్యాలు పెట్టుకోనో కుట్రలు చేసుకుంటా తోటి లీడర్లనే యాగం చేస్తారనో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కడివెడు బదనాం మోస్తున్నది. అది చాలన్నట్టు ఇట్లా సీఎం పేరే కుట్ర కోణలు నిన్నొస్తుండే వరకలా ప్రతిపక్ష పార్టీ లీడర్లకు ఇదో సరికొత్త అస్త్రం దొరికినట్టు అయిపోయింది పోరి. తమిళనాడులో కాబట్టి దళపతి పతారు ఉంటది. జననాయకన్గా జనంతా ఎక్కువనే ఫాలోయింగ్ ఉంటుందా అనుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాలలో కూడా జంజీ జనాల కాడ నుంచి 3 కాలం ముసలోళ్ళ దాకా విజయ్ క్రేజ్ మామూలుగా లేదు పోర్రి. ఏదో రాజకీయ సభనో పార్టీ మీటింగో సినిమా షూటింగో కాదు, విజయ్ గుడికి వచ్చి పోతేనే కర్ణాటకలో ఆయన ఫ్యాన్స్ కట్టలు తెంచిన అభిమానం చూయించారు. ఇట్లా ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమంటారు. ఆ మాట తమిళనాడు సీఎం విజయ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది పోర్రి. ఏ అభిమానం సంపాదించుకొని సినిమాల నుంచి ఇలా సీఎం అయిండు, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన స్టైల్ పాలనతోని పబ్లిక్ లో ఇంకింత ఫ్యాన్ ఫాలోయింగ్ కమాయించుకుంటున్నాడు. సోషల్ మీడియా చేయంగా పక్క రాష్ట్రాల్లో కూడా పతార పెంచుకొని దళపతిడా అని అనిపిస్తున్నాడు. కర్ణాటకలో విజయ్ క్రేజ్ చూస్తే ఆ ముచ్చట మళ్ళోసారి కళ్ళకు గట్టినట్టుగా కానొస్తున్నది పోరి. కొల్లూరు మూకాంబికాంబ వారిని దర్శనం చేసుకోనికి విజయ్ వస్తున్నది తెలిసే వరకల ఏం జనము ఏం సందడి ఏం కథ. మొన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ ఉండే కదా, ఇక హాజరు పడేసుకొని మోడీ సార్ని కలిసి నమస్తే చెప్పి అట్లకెళ్ళి అటే సక్క చెన్నెల దిగిండు. అట్లకెళ్ళి రోడ్డు రూట్ల కొల్లూరుకు వచ్చిండు. ఇక విజయ్ ఈతో వల్లనే వస్తుందని తెలిసి ఎల్కేజీ పిల్లల కాంచి 80 ముసలోళ్ళ దాకా అందరు బాట పొంటి నిలబడి ఎదురు చూసిర్రు. విజయ్ కూడా కారు అద్దాలు తీసి కానొచ్చిన అందరికి నమస్తే చెప్పి హాయ్ చెప్పి అందరినీ ఖుషి చేసిండు. ఇక గుడి పోయినాక పూజలు చేసి కిల్లన్నర బరువున్న వెండి ఖడ్గంతో పాటుగా పట్టుబట్టలు కూడా మూకాంబిక అమ్మవారికి ముట్ట చెప్పిండు సీఎం విజయ్. అయ్యగారుల దీవెనార్తులు తీసుకొని అటెంక సొంతంగా కారు నడుపుకుంటా పోతుంటా ఓ చేతోని స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేతోని ఫ్యాన్స్ కాయ చెప్పిండు. ఇట్లా ఇక ఇదివరకు తమిళనాడు సీఎంలు ఉన్న ఎంజీఆర్ జయలలిత అసంటోలు కూడా మూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకొని దీవెనార్తులు తీసుకునేది. విజయ్ కూడా ఇప్పుడు అదే ఆనవాయితీని కంటిన్యూ చేసింది. ఇట్లా అని ఆ రాష్ట్ర పబ్లిక్ ముచ్చట్టు పెట్టుకుంటుంటే ఇంకో దిక్కు కర్ణాటక పాలిటిక్స్ లో కొత్త చర్చ సురువైంది. కొన్ని వద్దులనే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల టీవీకే తరపున ఓ 50 వార్డులలో క్యాండిడేట్లను నిలబెట్టి కర్ణాటకలో ఆయన పార్టీ బలాన్ని పరీక్షించుకోవాలన్న ప్లాన్ లో విజయ్ ఉండని కొన్ని వద్దుల సంధి వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇట్లా చిన్నగా మెల్లగా కర్ణాటకలో పవర్ పెంచుకొని ఆయనతో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ నాటికి రంగంలోకి దిగుతలా ఏంది అన్న సాయిపై చర్చలు కూడా గట్టిగానే నడుస్తున్నాయి అక్కడ దిక్కు. మరి విజయ్ ఈ ముచ్చట్లో ఏం ప్లాన్ వేసి పనితనం చూపిస్తారనేది చూడాలిగా.
మోడీ సారు మొన్ననే దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని రికార్డును బ్రేక్ చేసిండు. ప్రజల చేత ఎన్నుకోబడిన పిఎంలల్లా ఫస్ట్ ప్లేస్లకు చేరుకున్నాడు. ఈ 12 ఏండ్ల పాలనల దేశాన్ని ఎంత ముంగటికి తీసుకుపోయిండు, రూపాయి విలువను ఎంత పైకి తీసుకుపోయిండు, పేపర్ లీకులకు ఎంత సక్సెస్ఫుల్ గా కానిచ్చిండు, ఏడాదికి 2 కోట్ల కొలువులు వద్దన్నా ఎట్లా ఇయ్యగలిగిండు అనేది, ఎన్నికలు అయిపోయినాక పెట్రోల్ డీజిల్ రేట్లను ఏ తిరగ పెంచిండనే బొచ్చడి రికార్డులు చూసినాం కదా. ఇక ఇప్పుడు ఇంకో కొత్త రికార్డు కూడా వెలుగులోకి వచ్చింది, చూడుండ్రి. ఆహా, అక్కడెక్కడో ఆదిలాబాద్ అడవులలో ఉండవలసిన కుంతాల జలపాతము హైదరాబాద్ కోవిలో పార్సిల్ చేసి తీసుకొచ్చినట్టే ఉంది కాదు. చూడ్రి జలపాతం కింది నుంచి ఎట్లా పోతున్నారో జనాలు. ఇది హైదరాబాద్ నడి పట్టణంలో ఉన్న బేగంపేట రైల్వే స్టేషన్. మోడీ సార్ పోయినేడాది రిబ్బన్ కత్తిరించి ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను సురువు చేసిండు. దానికి సోషల్ మీడియాలో ఆహా ఓహో అని మస్తు మెచ్చుకున్నారు. మోడీ సారా మజాకా అన్నట్టు సెల్ఫీ ఫోటోలు దిగి కొంతమంది ప్రచారాలు కూడా చేసిర్రు. ఈ ఆసకదనాన్ని చూడుర్రి. హైదరాబాద్ లో వాన వస్తే ఏ తిరిగా కప్పు తెరుచుకొని వాన నీళ్ళు గారుతున్నాయో, ఈ నడమ డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తున్న రాష్ట్రాలల్లా కట్టిన బ్రిడ్జిలు ఉత్తుతగానే కూలిపోతున్నాయి. 10-15 రోజులల్లా వేసిన రోడ్డు గాలికి కొట్టుకొని పోయే గడ్డి కుప్పల తిరగ కూలిపోయినాయి. ఆ భాగ్యం మన రాష్ట్రానికి ఉండకుంటే తెలంగాణ పబ్లిక్ ఫీల్ అవుతారు అనుకున్నారో ఏమో మరి. ఇంత మంచి గట్టిచ్చిరు మోడీ సారు. ఇక తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాకముందే ఇట్లున్నదంటే వస్తే ఇంకెంత మంచిగా ఉంటుందో మనసులో ఆలోచనలు కలిగేటట్టు చేస్తున్నారు. మరి లేకుంటేంది, ఒక్కటి కాదు రెండు కాదు 26,55,00,000తో కట్టిన బేగంపేట రైల్వే స్టేషన్ ఇట్లా కూడా అంటే మామూలు ముచ్చట. దీన్ని మోడీ సార్ కత్తిని బట్టి రిబన్ కటింగ్ చేసుడు అంటే ఇది కూడా ఒక రికార్డ్ అన్నట్టే కదా. అమృత భారత్ పథకం కింద స్టేషన్ ఇంత మంచిగా తీర్చిదిద్దుతారనేది తెలిసినా మనం ఎవ్వలం ఏమనొద్దు. మోడీ సార్ గొప్పతనం చెప్పుకుంటా మురిసిపోవాలి అంతే అని అనుకుంటా కమలం పార్టీ పాలన తీరు చూసి కస్సుమంటున్న జనం కామెంట్లు పెడుతున్నారు. ఇక యాలకు మన 5 ఏళ్ళు నోట్లకు పోయి మన కడుపులు నిండుతున్నాయంటే దానికి కారణం రైతన్న 2 చేతులు భూములకు జొచ్చి చెమట సుక్క దారబోస్తేనే అవుతుంది. కానీ ఒంటి చేత్తోని వ్యవసాయం చేసి కడుపు నింపే రైతులు కూడా ఉన్నారని ఇది చూసే తెలిసింది. ఇయాల రేపు కాలు చేతులు చక్కగా ఉన్నా ఇంత పని చేసుకొని బతుకుడు బరువైతుంది కొందరికి. ఇగో అసొంటోళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి జర ఇజ్జత్ తెచ్చుకోవాల్సిన ముచ్చటిది. పుట్టుకతోనే దేవుడు అన్యాయం చేసిండో లేకుంటే నడుమిట్లేమన్నా తక్లీఫైందో తెలియదు గాని ఈ రైతన్నకు ఒకటే చెయ్యింది. అయినా సరే ఎవ్వల మీద ఆధారపడకుండా నలుగురు కడుపు నింపి తన కడుపు నింపుకోవాలని ఉన్న ఒక్క చేత్తోని పారబట్టి వరాలు చెక్కుతుండు. కనీసం ఆ పెద్ద మనిషిని చూసైనా చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా, వ్యవసాయం ఏదో చేసినమా అన్నట్టు కాకుండా కట్టె కాలేదాకా రెక్కలున్నన్ని దినాలు కష్టపడాలన్న ఆయన ఆలోచనను తారి చేయాల్సిందే. ఈ సొంటోళ్ళని చూసే కదా బతుకు మీద విరక్తి వచ్చినా కూడా మళ్ళా లేచి నిలబడాలి అనిపిస్తది. చేతి గీతలల్లా అదృష్టం ఉంటదని నమ్మకుంటా చేయి లేకున్నా గాని కష్టపడుతున్న ఈయనకి 2 చేతులెత్తి దండం పెట్టవలసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కుడే లేటు చూసిన వాళ్ళంతా వారేవ్వా తాత నీ పట్టుదలకి నిజంగా హ్యాట్స్ ఆఫే. బాహుబలి సినిమాలో బిజ్జల దేవుడు ఒంటి చేత్తోని సామ్రాజ్యాన్ని నాశనం చేస్తే నువ్వు ఒక్క చేత్తోని నలుగురు కడుపు నింపాలని తనలాడుతున్నావు. ఇది కదా అసలైన జిందగీ అనుకుంటా లైకులు కొట్టి చేతులు నయంగా షేర్లు చేయబట్టిర్రు. ఎండాకాలం సెలవులు అయిపోయి పిల్లలు బ్యాగ్ సంకలేసుకొని బడి బాట పట్టే టైం దగ్గరకు వచ్చింది. ఇన్ని రోజులు పిల్లలు పంతులు లేక బడులు దుమ్ము పట్టున్నాయి. సాలె పురుగులు, గూళ్ళు, పిట్ట పిల్లలు గుడ్లు పెట్టినాయి. కొన్ని దిక్కులల్లా పాములు, తేళ్లు కూడా ఇండ్లు కట్టుకొని సంసారం చేస్తున్నాయి కావచ్చు. అట్లున్న బడులను వాళ్ళతోని వీళ్ళతోని ఊడిపించి కడిగించి సాపు చేయిస్తారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రము బడులను సాపు చేసే గొప్ప కార్యాన్ని ఈ పెద్ద సార్ ముంగటేసుకున్నాడు. వారెవ్వా, బండి సంజయ్ సారా మజాకా. చదువులో ఇల్వ తెలిసి చదువుకుంటే ఎంత మంచిదో తెలిసి నేటి బాలలే రేపటి పౌరులు అని మనసు నిండా నమ్మి ఎండాకాలం సెలవుల తర్వాత బడికి రాబోతున్న పిల్లల కోసము బడి బల్లలు సాపి చేస్తున్నాడు. ఇట్లా మురికిని అడిగి ముద్దుగా తయారు చేస్తున్నాడు. అంగి నలగకుంటా మీదొక నీళ్ళ సుక్కబడకుంటా మట్టి మసి మరకలు అంటకుంటా నీళ్ళపై బట్టి కడుగుడు అంటే మామూలు ముచ్చట. సార్ నీళ్ళు పోస్తుంటే కడుమలు చీపులు పట్టి ఉడుస్తున్నారు. కడుగుడు అంటే గిట్లనే నా సారు చెమటలు రావాలి. ఏదో వీడియో కోసము సోషల్ మీడియా కోసమే వేసినట్టు ఉన్నదని అనుకుర్రి బండి సార్ ఫ్యాన్స్ అట్ అవుతారు. మళ్ళీ ఇట్లా వేసుడు మంచినే ఉన్నది కానీ అదే చేతోని సంజయ్ సార్ కొన్ని పనులు చేయాలని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక అవేంటి అని అంటే 100,000 సర్కార్ బడులకు బాత్రూమ్లు కూడా లేవు. వాటిని గుర్తించి ఆడపిల్లల కోసం కట్టిస్తే మంచిది అంటున్నారు. అట్లనే ప్రారీ గోడ లేని ప్రతి స్కూల్ కు రక్షణ కల్పిస్తే బాగుంటది అంటున్నారు. ఇక పంతులున్న కాడ పిల్లలు లేరు, పిల్లలున్న కాడ పంతులు లేని బడులు ఎన్నో ఉన్నాయి. ఇక వీటిని సరి చేస్తే ఇంకింత మంచిది అంటున్నారు. అట్లనే ఆడపిల్లలను సిడాయించే ఫాల్తుగాలు తయారవుతున్నారు. ఇవాళ రేపు వాళ్లకు పోక్సో చట్టం గురించి వివరంగా బండిసారే చెప్తే మస్తు మంచిగా ఉంటదని అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు 1000 కొద్ది సర్కార్ బడులను మూసేయించే ఉపాయం చేస్తున్నది. దాని మీద పోరాటం చేస్తే బీదల పిల్లలకు చదువు దూరం కాకుండా ఉంటది అంటున్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ పెద్ద పెద్ద స్కూల్ నడుపుతున్న మల్కా కొమరయ్య సార్తో కలిసి ప్రైవేట్ బడుల ఫీజులు తక్కువ చేయాలని పోరాటం చేసి ఫీజులు తక్కువ చేస్తే సంబరపడతామని అంటున్నారు. ఉచిత పథకాలు అన్ని బంద్ కావాలి, ఒక్క విద్యా వైద్యము ఉచితంగా అందుతే చాలు అనే బీజేపీ కార్యకర్తల పిల్లలను సర్కార్ బడులలో ఏరేటట్టు బండి సంజయ్ సార్ చెప్పాలని కోరుతున్నారు. ఇక పెంచుకున్న కుక్క చిన్న పాప జ్ఞానేశ్వరి కోసం దండలాడుతున్నది.
ఊరు మొత్తం తిరుగుతున్నది, ఉక్కిరి బిక్కిరి అవుతున్నదని చెప్పుకున్నాం కదా. ఆ కుక్కను పట్టుకొని పోలీసులు మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. చేతులున్న టెక్నాలజీని మొత్తం వాడి అడవిలో తప్పిపోయిన చిట్టి తల్లిని పట్టుకొని రావాలని అన్ని తీర్ల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బాటలు ఎత్తుకుతున్నారు, అడవిని మొత్తం జల్లెడబట్టినట్టు చేస్తారు. కానీ ఆఖరికి ఏమైంది తెలుసా? 7 రోజులైతున్న తల్లి నువ్వు గానరాక ఏడున్నో తల్లి జ్ఞానేశ్వరి. అమ్మా నాయన ఏడ్చి ఏడ్చి కండ్లల్ల నీళ్ళు ఇంకిపోయినాయి తల్లి, కనికరించి కనిపించమ్మా. ఒక్క పూట బుక్కెడు బువ్వ తినకుంటే ఏడ్చేదానివి, 7 రోజులు ఎట్లుండగలుగుతున్నావు తల్లి? అమ్మా జ్ఞానేశ్వరి జర కనిపించమ్మా అని కాకినాడ జిల్లా పబ్లికే కాదు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇటు పోలీసులు అన్ని తీర్ల ఎంకలాడే ఉపాయాలు చేస్తున్నారు. 7 రోజుల కింద పాపతో పోయి 3 రోజులకు తిరిగి వచ్చిన కుక్క జ్ఞానేశ్వరి కోసం దండలాడింది. అందుకే కుక్క పోలీసులకు ఏమన్నా సాయం చేస్తుంది కావచ్చు అన్నట్టు ఆ కుక్క మెడకు GPS ఫిక్స్ చేసిండ్రు. అది ఎక్కడికి పోతుంది, ఏం వాసన చూస్తున్నది, పాప ఉన్న కాడికే పోతే ఖచ్చితంగా కనిపెట్టొచ్చు అన్నట్టు ఆలోచన చేసిండ్రు పోలీసులు. కానీ కుక్క అటు ఇటు పామాయిల్ తోటల రోడ్డు మీద తిరిగింది, జరసేపు దుబ్బల బొర్రిందట. దాంతోనేం కాదు, ఒంటరిగా కుక్క ఎక్కడికి పోలేదు, దాన్ని నమ్ముకుంటే ధనియాలు కూడా దొరికాయి అన్నట్టు కుక్క ముచ్చట్ను పక్కకు పెట్టిండట పోలీసులు. తర్వాత తమ దగ్గర ఉన్న డ్రోన్లు GPS ట్రాకర్లతోని పాప జాడను కనిపెట్టే ఉపాయం చేసిండ్రు. ఇప్పటి వరకు అయితే జ్ఞానేశ్వరికి ఏమైంది, ఎక్కడున్నదనే జ్ఞానం కలగలేదు పోలీసులకు. అటు పక్క పోలీసులు దండలాడుతుంటే ఇటు పక్క కుక్క పానం పోయిందట. మరి ఆ అడవిలో ఏం జరిగింది, విష పురుగులు గుట్టినాయో పాములు గరిచినాయో పరిశాన ఏమన్నా జరిగిందో తెలియదు కానీ ఇంతవరకు జ్ఞానేశ్వరి జాడ తెలుస్తలేదు. అడవిల నుంచి వచ్చిన కుక్క 3 రోజుల తర్వాత చచ్చిపోయింది. అంతువట్టని ముచ్చటేందో ఉన్నదని పోలీసులు ఆగమాగమైతురట. పాపతో పాటు కుక్క అడవిలకు పోవుడేంది, అట్లా పోయినాక కుక్క ఒక్కటే 3 రోజులకు తిరిగొచ్చుడేంది, వచ్చి 3 రోజులకే చచ్చిపోవుడేంది, పోలీసులు జల్లెడ పట్టినట్టు ఎంకులాడినా పాప జాడ తెలియకపోవడేందని లోకమంతా పరిశాన అవుతున్నదట. మరి ఏం జరుగుంటది, మనుషులు మాయ చేసిండ్రా, అడవి జంతువులు ఆగం చేసినాయా, అదిగాక అతీత శక్తులేమన్నా మాయ చేసినాయా అన్నట్టు ఆగమాగమైతురట పబ్లిక్. మరి ఈ ముచ్చట మీద మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో రాయండ్రి. సుశీరాణులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.